హౌస్లో ఎన్ని కాంట్రవర్సీస్ ఉంటే ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటే నిన్న రొట్ట పంచాయతీలాగా రొట్టలాగా మొత్తం తనుజానే టార్గెట్ చేస్తున్నారు. తనుజ నువ్వు సుమన్ ఎందుకు చూస్ చేసుకున్నావు, తనుజ నువ్వు అదెందుకు చేసావు, తనుజ నీకు డౌట్ వచ్చింది నువ్వెందుకు నీ వల్లే పెంట అయింది, తనుజ నీ వల్లే పెద్ద ఇష్యూస్ అయినాయి టికెట్ ఫినాలే రేస్లో, తనుజ 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 ఏం చేసిందనేసి ఆ పిల్ల. అంటే ఎంత పెద్ద పెద్ద కాంట్రాడిక్షన్స్ ఉన్నాయి, అదే ఐ మీన్ ఎంత పెద్ద కాంట్రవర్సీస్ ఉన్నాయి. దాంట్లో వీళ్ళు చేసిన కాంట్రాడిక్షన్లు తెలుసా బిగ్ బాస్ టీం వాళ్ళు. నాకైతే ఒళ్ళు మండుతుంది బిగ్ బాస్ టీం పైన. ఇంకొకటి విషయం చెప్పాలా, యాక్చువల్లీ నేను ఒక రెసార్ట్లో ఉన్నాను, రేపు నా ఫ్రెండ్ బర్త్డే, ధనుష్ గడి బర్త్డే. ఐరన్ ఏంటంటే కింద తనుజ పిఆర్ ఉన్నాడు. నిన్ననే తనుజ పిఆర్తో మాట్లాడితే తనుజ పిఆర్ తనుజ పిఆర్ కొంతమంది కొన్ని విషయాలు చెప్తున్నారు. ఏం తెలుసా, నా మీద ఆదిరెడ్డి మీద తనుజ ఫ్యాన్స్ కొంతమంది స్కెచ్ చేశారంట, మా ఇంటికి వచ్చి ధర్నా చేద్దాం అది చేద్దామని చెప్పేసి. అప్పట్లో కొంచెం నెగిటివ్ రివ్యూస్ ఇస్తూ ఉంటాయి. నిజంగా చేసుంటాలా ఇంకా నెగిటివ్ అయిపోయి ఉంటుందేమో తనుజ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరేం చేసినా దాని ఎఫెక్ట్ తనుజ మీదే పడుతుంది. సో ఇట్లా చేశారు రివ్యూవర్స్ని అని చెప్పేసి ఏదైనా మాట్లాడాను అనుకో, ఒకవేళ నేను కానీ మాట్లాడాను అనుకో, ఏదన్నా ఇట్లా చేశారు తనుజని టార్గెట్ చేస్తుంటాను, నేను ఎట్లా అంటే నన్ను ఎవరైనా వచ్చి బెదిరించినారు అనుకో, నేను భయపడిపోయి తగ్గించే టైప్ కాదు, రెచ్చిపోయి ఇంకా ఎక్కువ చేసే టైపు. అట్లాంటి టైపు కొంచెం పెంటలాగా, కొంచెం మంచి పెంట, ఆ పెంటలో రాయేసిందని మీ మూతి కొట్టుకునే టైప్ అనమాట. సో బట్ నిన్న తనుజని చాలా చాలా టార్గెట్ చేశారనిపించింది. బిగ్ బాస్ టీమ్కి చాలా 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 కాంట్రడిక్షన్స్ ఉన్నాయనేసి అనిపించింది. అవి ఏంటి ఏం కథ దాని గురించి మాట్లాడదాం. ఈరోజు రితు ఎలిమినేట్ అవ్వడానికి బర్నీ గారే కారణమా, బర్నీ గారిని సేవ్ చేయడానికి రితుని పంపించేశారా, బర్నీ గారిని సేవ్ చేయడానికి శ్రీజన్ పంపించేశారా, దీని గురించి మాట్లాడదాం. బయట రీల్స్ వస్తూ ఉన్నాయి, నాగార్జున గారు అండ్ నిహారిక మాట్లాడిన రీల్స్ కొన్ని వైరల్ అవుతూ ఉన్నాయి. అండ్ ఈవిడ పేరేంటి, దువాడ మాధురి గారు కూడా ఆవిడ ఇంటర్వ్యూలో చెప్పారు, ఆల్రెడీ బర్నీ గారు వచ్చి టాప్ 5 ఫిక్స్ అని చెప్పేసి తనుజతో చెప్పారు అని చెప్పేసి. ఆ విషయాలు కూడా మాట్లాడదాం. సో క్లియర్గా పిన్ టు పిన్ నిన్న జరిగింది ఈరోజు జరిగింది, నాకు కొన్ని కాంట్రవర్సీస్ అనిపించింది మాత్రం మాట్లాడతాం. ఫస్ట్లీ హోలా, అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వనకం, వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ అండ్ నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది, రెండిట్లో ఫాలో అయిపోండి, ఖచ్చితంగా ఫాలో అయిపోండి. లైక్ కొట్టి స్టార్ట్ చేయండి వీడియో, లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. నేను పార్టీలో ఉంటే కూడా నేను మీకోసం వీడియో చేస్తాను. నిన్న కుదరలేదులే, నేను యాక్చువల్లీ నిద్రపోయినా. అట్లా 8:45కి 6 గంటలకు కళ్ళు మూసుకున్నా, 8:45కి అలారం పెట్టుకున్నా. అలారం ఎప్పుడు మోగినా తెలియదు, కళ్ళు తెరిస్తే 11:40 టైం. ఓ మై గాడ్. అండ్ నేను నిన్న డెమాన్ పవన్ వాళ్ళ ఫ్రెండ్తో కూడా మాట్లాడా, ఏంది మీ వాడు అంత పొసెసివ్గా ఉన్నాడంటే, వాడు మా విషయంలో కూడా పొసెసివ్గానే ఉంటాడు, అరే నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదని చెప్పేసి మా విషయంలో కూడా అట్లే ఉంటాడు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్తున్నాడు. సో బేసిక్గా పొసెసివ్ అనేది డెమాన్ నేచర్. బేసిక్గా అబ్బాయిలు పొసెసివ్ ఉంటే క్యూట్గా ఉంటుంది, కానీ మరి టూ మచ్ పొసెసివ్ అయిపోయేసి గొడవలు వేసుకుంటూ ఉంటేనే చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో నిన్న ఈరోజు ఆడియన్స్లో మీరు ఎవరి ఫ్యాన్ అని అడుగుతూ ఉంటే 3 ఉన్నారనుకో, దాంట్లో 2 కళ్యాణ్ ఫ్యాన్స్, ఒక తనుజ ఫ్యాన్. తర్వాత ఈరోజు కూడా ఎవరి ఫ్యాన్ అంటే 2 కళ్యాణ్ ఫ్యాన్స్, ఒక తనుజ ఫ్యాన్. ప్రతి చోట నిన్న నేను పార్టీకి వచ్చాను, నిన్న పార్టీ ఉన్నది ఈరోజు పార్టీ ఉంది. నిన్న వేరే ఫ్రెండ్ సేమ్ ప్లేస్లోనే, నిన్న వేరే బర్త్డే ఈరోజు వేరే బర్త్డే. సో ఏమిరా అంటే మొత్తం కళ్యాణ్ ఫ్యాన్సే, నేను కావాలని చెప్పట్లేదు, ఆ తనుజ పిఆర్ని కూడా కావాలని మీరు అడుక్కోండి. మొత్తం అసలు ఇంతమంది నా రివ్యూలు చూస్తారని చెప్పేసి నేనే షాక్ అయినా. నియర్లీ ఒక 150 మెంబర్స్ వచ్చి ఉంటారు నిన్న. ఆ 150 మెంబర్స్లో దగ్గర నన్ను ఒక 6-7 మంది అడుగుంటారు, ఎట్లా పోతున్నాయి రివ్యూస్, ఎట్లా పోతున్నాయి అని చెప్పేసి. ఒక పిల్ల అయితే ఆ పిల్ల ఫుల్ తాగేసి ఉండింది, ఆ పిల్ల వచ్చి నాకు ముద్దు పెడతానే ఉండింది. ఏం పాపం, ఆ పాప ఎవరో కూడా నాకు తెలీదు. ఏమి అనేసి అంటే, మీరు కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారు కదా అందుకనంట. నేను కళ్యాణ్కి సపోర్ట్ చేయలేదు స్వామి, నాకు కళ్యాణ్ గేమ్ నచ్చి, ఆ గేమ్ నచ్చే నేను దాని గురించి చెప్తాను. నేను ఎవరికి సపోర్ట్ కాదు, ఎవరికి అగేన్స్ట్ కాదు అనేసి చెప్పిన. డెమాన్ ఫ్రెండ్ వచ్చేసి డెమాన్కి సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. నేను సపోర్ట్ చేయలే, నాకు గేమ్ నచ్చింది, నేను మాట్లాడతా. నాకు ఎక్కడ నచ్చలేదో అక్కడ నచ్చని పాయింట్స్ కూడా మాట్లాడినా. కళ్యాణ్లో నాకు నెగిటివ్స్ ఎక్కువ కనిపించట్లేదు, మీరు ఏమైనా పాయింట్ ఉంటే చెప్పండి, నెగిటివ్ ఉంటే మీరు చెప్పండి అనేసి అన్న. ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు సంజన గారి ఫ్యాన్ అంట. సంజన ఫ్యాన్ వచ్చి నాతో మాట్లాడుతున్నాడు, టెలింగ్ అసలు కళ్యాణ్ ఏం చేశాడు, ఎందుకు కళ్యాణ్కి అంత సపోర్ట్, కళ్యాణ్కి ఎందుకు అంత, కళ్యాణ్ అసలు గెలవకూడదు, సంజన గారు గెలవాలి అనేసి అంటే, ఎందుకు గెలవాలమ్మా అంటే, కళ్యాణ్ ఏం ఆడాడు అసలు అంటే, కళ్యాణ్ ఆడకుండానే లాస్ట్ కెప్టెన్ అయ్యాడా, ఆడకుండానే టికెట్ ఫినాలే రేస్ కొట్టాడా, సంజన గారు ఏం ఆడారు, బెలూన్ టాస్ తప్ప కూర్చొని కాసేపు వాదిచ్చి గాల్లో గద్దెల్లి ఏదో చేస్తే మనం ఏం చేయలేము, దానికి ఆర్గ్యుమెంట్లు వేస్ట్ ఇంకా అని చెప్పేసి లైక్ తీసుకున్నాం. ఓకే, దాని తర్వాత
అదే చెప్తున్నాను కదా, మొత్తం కళ్యాణ్ ఫ్యాన్సే ఉన్నారు. ఒక 6-7 మంది వచ్చి మాట్లాడుంటే దాంట్లో 6 మంది కళ్యాణ్ ఫ్యాన్స్, ఒకరు సంజన ఫ్యాన్. తనుజ ఫ్యాన్స్ ఎవరు నాతో ఏం వచ్చి మాట్లాడలే, సో నాకు తెలీదు. తనుజ పిఆర్ ఒకటే మాట్లాడాడు, కావాలని తనుజ నెగిటివ్ చేసామంటే కావాలని చేయలే. నాకు అప్పుడు నెగిటివ్గా అనిపించింది, నెగిటివ్గా చెప్పాను. నాకు కాకుండా ఇంకో ఇన్ని మందికి కనిపించింది నెగిటివ్గా, వాళ్ళందరినీ ఏమనరా అదే అనిపించింది. ఓకే, సో దాని తర్వాత ఇదంతా చెప్పాలి కాబట్టి మీకు బయట పబ్లిక్ టాక్ తెలియాలి కాబట్టి. లేకపోతే నాకు అనిపిస్తుంది ఎవరైనా పబ్లిక్ టాక్ చేసే వాళ్ళు ఉంటే ఎవరు విన్నర్ అవుతారు అని చెప్పేసి ఒక వీడియో చేయండి. ఎవరు విన్నర్ అవుతారని చెప్పేసి ఒక దాని సర్వే రన్ చేయండి. ఎవరు ఈ వారం ఎలిమినేట్ అయిపోతారని చెప్పేసి చాలా సార్లు అట్లా సర్వే చేస్తున్నారు కదా. సో ఎవరికైనా ఛానల్ ఉంటే పోయి పబ్లిక్ సర్వే చేసుకొని పెట్టండి. ఆ వీడియో నేను షేర్ చేస్తాను బ్రాడ్కాస్ట్లో. ఖచ్చితంగా ఆ వీడియో చాలా మిలియన్స్ పోతాయి. నేను చెప్తాను, నా కోసం చేయండి, ఓకేనా. సో నిన్న జరిగిన కాంట్రవర్సీస్ చెప్తా. నిన్న తనుజ తప్పే లేదు, తనుజ నిజంగానే పాయింట్అవుట్ చేసింది. కాకపోతే అక్కడ ఏమైపోయిందంటే తనుజ అది ట్రయాంగిల్ లాగా లేదు అనేసి చెప్పి ఆ షేప్ గురించి చెప్పుంటే బాగుండేది. కానీ ఆ పిల్ల కన్ఫ్యూజ్ అయిపోయి సార్ నేను సైజ్ గురించి చెప్పాను సార్ అనేసి అనింది. యాక్చువల్లీ సైజ్ గురించి చెప్పలే, షేప్ గురించే చెప్పింది తనుజ. ఆ పిల్ల ఎందుకు కన్ఫ్యూజ్ అయిందో నాకు అర్థం కావట్లా. సార్ నేను సైజ్ గురించి షేప్ గురించి చెప్పలేదు సార్, సైజ్ గురించి చెప్పాను, అన్నీ ఒకే షేప్లో ఉండాలి కదా అనేసి అన్నాను. షేప్ గురించే మాట్లాడింది, సైజు లానిచి వచ్చినా నాకు తెలియదు. ఎందుకంటే ఒకానొక పాయింట్లో లైవ్లో కూడా బర్నీ గారి సర్కిల్లో బొక్కుంది అనేసి అంటే షేప్ మ్యాటర్స్, సైజ్ మ్యాటర్స్ కాదు, షేప్ మ్యాటర్స్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో బర్నీ గారి ట్రయాంగిల్ ఒక చిన్నగా ఉంది అంటే సైజ్ మ్యాటర్స్ కాదు, షేప్ మ్యాటర్స్ అని చెప్పేసి తనుజానే చెప్తుంది. మళ్ళీ తనుజ ఎక్కడ కన్ఫ్యూజ్ అయిందో ఏమో అనేసి నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఆయన కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, ఈ పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోయి అవును సార్ సైజ్కి షేప్ అనుకున్నాను. నేను వీడియో చేస్తున్నా. సో నేను సైజ్ కాదు సార్, నేను షేప్ గురించి మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పేసి ఆ పిల్ల కన్ఫ్యూజ్ అయిపోయింది. దాని తర్వాత నాగార్జున గారు ఎట్లా తెలుసా, బాగా తిట్టేసి లాస్ట్లో కొంచెం ఐస్ పూసేది, చాలా బాగా ఆడావమ్మా, చాలా బాగా ఆడావనేసి. దాని తర్వాత ఇమాన్యుయల్ది, ఇప్పుడు టికెట్ ఫినాలే అనేది ఎంత ఇంపార్టెంట్. ఒక కెప్టెన్ డెమాన్ కెప్టెన్ అయ్యాడని చెప్పేసి కెప్టెన్సీ తీసేసి మళ్ళీ ఇంకొక కెప్టెన్ టాస్క్ పెట్టినారు. ఇమాన్యుయల్ రితు వచ్చి చూసుకోకుండా ఇమాన్యుయల్ నడుముకి కట్టుకునేసి దాన్ని అది ఆ టాస్క్లో ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయి ఉండాల్సింది ఇమాన్యుయల్. బట్ ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయిపోకుండా సంజన గారు ఎలిమినేట్ అయిపోయి మొత్తం తారుమారు అయిపోయింది. సో మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చి ఉండాలి కదా సంజన గారికి, ఎందుకంటే సంజన గారు అనవసరంగా ఓడిపోయారు కదా. సో ఆవిడ తప్పు లేకపోయినా కూడా ఆవిడ గెలిచుండేది యాక్చువల్లీ, ఇమాన్యుయల్ ఓడిపోయి ఉంటే. కానీ ఆవిడ తప్పు లేకుండా కూడా ఆవిడ తీసేయాల్సి వచ్చింది కాబట్టి టికెట్ ఫినాలే రేస్ నుంచి ఆవిడకి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి కదా. మేబీ ఆవిడకి ఇంకొక గేమ్, ఎక్స్ట్రా గేమ్ ఏదైనా పెట్టాలి కదా. అది ఒక తప్పు జరిగిందనేసి అప్పుడే చేసి ఉండొచ్చు కదా. ఎన్ని అన్యాయాలు చేస్తూ ఉంటారు నాకు అర్థమే కాలేదు. ఇంకోటి, సంచాలకుగా సంజన గారు నిజంగానే తప్పు చేస్తున్నారు, అది నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఆ ట్రయాంగిల్ అంటే వీళ్ళు ట్రయాంగిల్ ప్రాపర్టీస్ అంతా చెప్తా ఉన్నారు. ట్రయాంగిల్ అంటే 180 degrees అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ వేర్ మూడు యాంగిల్స్ కౌంట్ చేస్తే 180 degrees ఉండాలి. ఇట్ కెన్ బి అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఆర్ ఇట్ కెన్ బి అ నార్మల్ ట్రయాంగిల్, ఆర్ ఇట్ కెన్ బి అన్ ఎనీ ట్రయాంగిల్. సో 180 degrees ఉండాలి అండ్ 3 sides ఉండాలి అనేసి అన్నారు. ఒక బొడిపి వచ్చింది, ఆ బొడిపిని తీసుకొచ్చి ఆ బొడిపిని చూపించి ఈ బొడిపి కార్పెంటర్ ఇష్యూ, ఆ బొడిపి వల్ల మీరు అది ట్రయాంగిల్ కాకుండా పోతుందా, ఎందుకమ్మా నువ్వు అలా కన్ఫ్యూజ్ చేస్తామని చెప్పేసి తనుజ మీద అంత పడతా ఉన్నారు. ఇదే కార్పెంటరీ ఇష్యూ ఒక బిగ్ బాస్ ఒక పెద్ద షో, అంత కార్పెంటరీ ఇష్యూ కరెక్ట్ చేయొచ్చు కదా లోపల పంపించేటప్పుడు ట్రయాంగిల్. వాళ్ళు నిజంగా అదేదో కావాలని కన్ఫ్యూజ్ చేసేదానికి పెట్టినట్టే ఉంది. ఎందుకంటే మళ్ళీ ఇంకొక ట్రయాంగిల్ దొరికింది లోపల, బ్లూ కలర్ ట్రయాంగిల్, రాయల్ బ్లూ ట్రయాంగిల్ ఇంకో దొరికింది. మరి ఇంకో రాయల్ బ్లూ ట్రయాంగిల్ దొరికినప్పుడు ఇది ఖచ్చితంగా కన్ఫ్యూజ్ చేసేదానికి పెట్టినారనేసి అనుకుంటారు కదా. సో యాక్చువల్లీ కన్ఫ్యూజ్ చేయడానికే బెటర్. తనుజానే రైట్, వాళ్ళు ఏదో ఈ టైంకి స్క్రిప్ట్ మార్చేస్తున్నారు. సరే బా, అంత పెద్ద బిగ్ బాస్ షో ఒక కార్పెంటరీ ఇష్యూ చిన్న ట్రయాంగిల్కి వచ్చింది. మరి మొన్న డెమాన్కి క్లియర్గా చెప్తున్నాడు సార్ నేను ఎంత పెట్టినా పట్టలేదని. మన లైవ్లో కూడా చూసినాము, డెమాన్ నిజంగానే ఆ స్టెప్స్ అవన్నీ పెడుతుంటే అవి పట్టలేదు మొన్న టాస్క్లో. పట్టనప్పుడు కార్పెంటరీ ఇష్యూ అంటే డెమాన్ నువ్వు ఓడిపోయేసి రీజన్ చెప్తావు, మింగలేక మంగళవారం అంటావు. అది ఏం డైలాగ్ నాకు గుర్తులేదురా స్వామి, సామెత ఏదో చెప్పినారు, మింగలేక మంగళవారం అంటే సరిపోతుందా, తప్పు అంట. అంటే వీళ్ళే కాంట్రడిక్షన్స్ చూడండి. ట్రయాంగిల్ మాత్రం కార్పెంటరీ ఇష్యూ, పాపం కార్పెంటర్ నిద్రపోతా ఉన్నాడు ట్రయాంగిల్ చేసేటప్పుడు, ఈ డెమోన్ చేసేటప్పుడు మాత్రం మేల్కొన్నారు తెల్లారులు. కానీ సరిగ్గా పెట్టలేకపోయినాడు డెమోన్, కాబట్టి ఓడిపోయినట్ట, కాబట్టి టికెట్ ఫినాలే రేస్ ఓడిపోయాడు. ఏమన్నానా. దాని తర్వాత తనుజ, సుమన్ నువ్వు ఎందుకు చూస్ చేసుకున్నావు? తనుజ ఎవరిని చూస్ చేసుకోవాలో కూడా బిగ్ బాస్ టీమే అడగాల, ప్రతిదానికి ఆన్సర్లు ఇచ్చుకుంటూ ఉండాలా, ప్రతిదానికి క్వశ్చన్స్ ఇచ్చుకుంటూ ఉండాలా. మరి వేరే వాళ్ళని ఎందుకు చూస్ చేసుకున్నారు, ఆ విషయాలు ఎందుకు అడగట్లేదు? అదిలే
తనూజ సుమన్ ఎందుకు చూస్ చేసుకునింది అనేది ఒక క్వశ్చన్. కానీ ఇమాన్యుయల్ కళ్యాణ్ కలిసి రితున్ తీసేయాలి, రితున్ ఎలిమినేట్ చేయాలి అనేసి అనుకున్నారు. దాని గురించి క్వశ్చన్ లేదు. ఎంత పెద్ద పెద్ద కాంట్రవర్సీలు అంతా వదిలేస్తున్నారు. క్లియర్గా అడగచ్చు కదా, ఇమాన్యుయల్ కళ్యాణ్ మీరెందుకు రితుని తీసేయాలనుకున్నారు, మీరు కావాలనే ఓడిపోయారా? ఎక్కడ ఆ క్వశ్చన్? ఎక్కడ కావాలనే ఓడిపోయారు వాళ్ళిద్దరు ఆ బిల్లల్ టాస్క్లో, కావాలనే ఓడిపోయారు. ఆ టాపికే తీయలేదు. ఆ టాపిక్ ఇంకా సమర్థించుకుంటూ వస్తున్నారు. కానీ తనుజాన్ మాత్రం సుమన్ శెట్టిని ఎందుకు చూస్ చేసుకున్నాను అనేసి చెప్పాలా? ఒక పిల్ల ఒకరిని ఎందుకు చూస్ చేసుకున్నారని చెప్పాలా? ఇద్దరు కలిసి ఒక పిల్లని తీసేద్దాం అనుకునింది, వాళ్ళ ముగ్గురు కలిసి బర్నీ గారు తీసేద్దాం అనుకునింది. మాత్రం గ్రూప్ గేమ్ జరుగుతుంది కదా అంట. అంటే ఏంది వాళ్ళు ఇష్టం వచ్చిన కాంట్రడిక్షన్స్, ఎంత కాంట్రడిక్షన్స్ అనేది అనిపిస్తుంది తెలుసా? బిగ్ బాస్ టీం వాళ్ళు నాకు ఫోన్ చేసి తిట్టే పోతారు దీనివల్ల. బట్ బిగ్ బాస్ టీం చాలా తప్పు ఉంది, చాలా 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 తప్పు ఉంది. ఇంకొకటి సేమ్ ఇట్లే ఎంత పెద్ద ఇంకా ఏమైనా కాంట్రవర్సీలు ఉన్నాయా అని చెప్పేసి ఆడియన్స్ని కూడా అడుగున్నారు. ఏం కాంట్రవర్సీలు ఉన్నాయని చెప్పేసి ఆడియన్స్ కూడా బర్నీ గారి గేమ్ గురించి చెప్తున్నారు. మేబీ ఈ టాపిక్ కూడా మాట్లాడుంటారేమో ఆడియన్స్, వాళ్ళే పెద్ద పట్టించుకోలే. అంత పెద్ద గొడవ జరిగింది బర్నీకి కళ్యాణ్కి మధ్యలో. నీకు ఆ టాపిక్ మాట్లాడకూడదు, ఆ టాపిక్ తీయకూడదు అనేసి ఉంటే బిగ్ బాస్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ప్రోమోలో వేసి ఉండకూడదు. లైవ్లో కూడా ఆ గొడవ రాలే, ప్రోమోలో వేసి ఆ గొడవ, ఎపిసోడ్లో వేసి ఆ గొడవ, దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి అంత పెద్ద మెయిన్ ఇష్యూ. డెమోన్ తప్పు లేదు, కళ్యాణ్ తప్పు లేదు, ఇద్దరు తప్పు లేకపోయినా ఇద్దరి మీద బ్లేమ్ వేసి, పాపం వాళ్ళు కామనర్స్ వాళ్ళు ఏం పెరకలేరు అని చెప్పేసి వాళ్ళ మీద బ్లేమ్ వేసి ఆ వీడియో ఎత్తుకొచ్చి తనుజాకి చూపించి, చూసావా అందరినీ నమ్మద్దు అనేసి, సంబంధమే లేదు తనుజాకి ఆ టాస్క్తో, తనుజాకి చూపించి కళ్యాణ్ని మొత్తం అందరి దగ్గర నెగిటివ్ చేసి, బర్నీ గారు ఆ టాపిక్ తీసి 8 వారాలుగా కళ్యాణ్ లోపలే పెట్టుకొని తప్పు లేకపోయినా కూడా ఆ నింద మోస్తానే ఉన్నాడు. ఆ నింద ఒక్కసారన్నా క్లియర్ చేయాలనేసి లేదా బిగ్ బాస్ వాళ్ళకి సరే ఎత్తుకోపోయి తనుజాకి చూపించారు. ఆ టాపిక్ తీసి రైస్ చేసి ఖచ్చితంగా మాట్లాడాలి కదా, కళ్యాణ్ తప్పుందా లేదా అని చెప్పేసి. వీకెండ్ నాకు సార్తో మాట్లాడతా అని చెప్పేసి కళ్యాణ్ కూడా అన్నాడు. మేబీ ఆ టాపిక్ తీసున్నా కూడా బిగ్ బాస్ వాళ్ళు కట్ చేసి ఉంటారు. ఎందుకంటే బ్లేమ్ లేకపోయినా, నిజంగా తప్పు లేకపోయినా కూడా అక్కడ తప్పు ఉంది అనేసి లేని తప్పును ఒకటి క్రియేట్ చేసి బ్లేమ్ వేస్తున్నారు కాబట్టి బిగ్ బాస్ వాళ్ళకే బొక్కపడుతుంది. కాబట్టి ఆ టాపిక్ మనం ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిదని చెప్పేసి ఆ టాపికే దీలే, ఆ ఇష్యూనే టచ్ చేయాలా. ఏం మెంటలా అట్లా నాకు అర్థమే కాలేదు అస్సలు. సుత్తి టాపిక్ అది వదిలేసి సుత్తి టాపిక్, అమ్మ పాలల్లో విషం అనేసి నీ లిరిక్స్ నీకోసమే రాసినట్టు అనిపించిందా సంజన? ఓవర్ థింకింగ్ చేయొద్దు సంజన. ఏమిరా పట్టుకోవాలా? అరే నాకైతే ఒళ్ళు మండిపోయింది ఈరోజు ఆ ఎపిసోడ్ చూసినప్పుడు. అసలు ఏం పట్టుకోవాలా, ఏం టాపిక్ మాట్లాడాలా? మాట్లాడాల్సిన టాపిక్ వదిలేసి సుత్తి టాపిక్, లిరిక్స్ గురించి దీని గురించి సుత్తి టాపిక్లంతా తీసుకొచ్చి దాని గురించి అంతా మాట్లాడినారే. మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? అసలు ఆ డెమోన్ కళ్యాణ్ది ఒక నెవర్ ఎండింగ్, ఒక మిస్టీరియస్ టాపిక్ లాగా అయిపోయింది. చాలా సుత్తిగా అనిపించింది. నిన్న ఎపిసోడ్ మాత్రం చాలా చాలా కోపం వచ్చింది నాకైతే. ఏం చేస్తున్నారో నాకు అర్థమే కాలే. కార్పెంటరీ మిస్టేక్ అంట ట్రయాంగిల్ది, కానీ డెమోన్ మాత్రం కార్పెంటరీ మిస్టేక్ అని చెప్తే మింగలేక మంగళవారం అన్నాడంట. అది కదా కామెడీ ఈడ. ఓకే, దాని తర్వాత ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు ఫ్యాన్స్ ఎవరు ఫ్యాన్ అమ్మా అంటే కళ్యాణ్ ఫ్యాన్. సార్ లాయల్ ఉంటాడు సార్, 0 ఫౌల్. ఇది మాత్రం ఒప్పుకోవాల్సిందే. కళ్యాణ్ నిజంగానే చాలా లాయల్ ఉంటాడు. ఎవరికైనా మాట ఇచ్చాడంటే ఆ మాట మీద నిలబడతాడు. ప్రేమలో లాయల్ ఉంటాడు, ఫ్రెండ్షిప్లో లాయల్ ఉంటాడు. అది నాకు క్లియర్గా కనిపించింది. అండ్ 0 ఫౌల్. నిజంగానే ఇప్పటిదాకా ఒక ఫౌల్ కూడా ఆడింది లేదు. తనకి ఫౌల్ ఆడి గెలిచే ఛాన్సెస్ వచ్చినా, అన్ఫేర్ స్ట్రాటజీస్ యూస్ చేసి గెలిచే ఛాన్సెస్ వచ్చినా కూడా ఎప్పుడు అన్ఫేర్గా యూస్ చేసింది లేదు. చాలామంది కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నా అనేసి అంటా ఉన్నారు. నాకైతే అబ్బాయిలో నెగిటివ్స్ కనిపించలేదు. ఇఫ్ యూ ఫైండ్ ఎనీ నెగిటివ్స్ గైస్, ఈ వీడియో కింద కళ్యాణ్ నెగిటివ్స్ ఏమేమి ఉన్నాయో దాన్ని కమెంట్ చేయండి, నేను చదువుతా. నాకు నిజంగా అవి నెగిటివ్స్గా కనిపించినాయంటే సపరేట్ వీడియో చేస్తా కళ్యాణ్ నెగిటివ్స్ అని చెప్పి. నాకు నెగిటివ్స్ కమెంట్ చేయండి. నాకు అనిపించాలి నెగిటివ్స్ అని, మీకు అనిపించింది నాకు అనిపించాలని కాదు. నాకు కూడా నెగిటివ్ అనిపిస్తే అప్పుడు చేస్తా. ఓకే. అండ్ లేకపోతే నేను నా పిల్లలు ఎవరో పిల్లలు ముద్దు పెడతానే ఉండేది నాకు. కళ్యాణ్ థ్యాంక్ యూ సో మచ్, కళ్యాణ్కి ఇలానే సపోర్ట్ చేయి అనేసి. ఆ పిల్ల కళ్యాణ్కి సంబంధమే లేదు. అట్లున్నారు నిజంగా స్వామి, ప్రామిస్ చెప్తున్నాను. మా పనులు కానీ వాచ్మెన్లు కానీ అందరు కళ్యాణ్కే సపోర్టు. జనరల్ ఆడియన్స్లో అట్లా నాని ఎట్లయితే అందరికీ మన ఇంటి పిల్లోడ్లాగా అనిపిస్తాడు హీరో, అట్లా కళ్యాణ్ కూడా అందరికీ అనిపించేస్తున్నాడు. ఏం చేస్తాం దానికి, ఏం చేయలేం. ఓకే ఓకే. సో ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్ ఏం లేదబ్బా, మొత్తం డైలాగులు, పాటలు ఇవే జరుగుతూ ఉంది. బట్ ఈ డెమోన్ డైలాగ్ చెప్పాడు, ఆరు గడపలు ఉంటే చేసేస్తే 6 మంది వచ్చి ఆ నమ్మకాన్ని పోగొడితే ఎలా రా, 20 ఏళ్ళు ఏంది
20 ఏళ్ళ నుండి ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క, ఆడి కొడుకు వచ్చాడని చెప్పు అనేసి. ఇది డెమోన్ వాళ్ళ నాయన కాలర్ ఎగరేసుకొని వాళ్ళ కొడుకు గురించి మాట్లాడతాడు, కళ్యాణ్ వాళ్ళ నాయన కాలర్ ఎగరేసుకొని. అసలు ఎక్కడి నుంచి ఒక కామనర్స్ వాళ్ళిద్దరూ వాళ్ళు వచ్చి బిగ్ బాస్లో లాస్ట్ వరకు ఉండి టాప్ 5కి పోబోతున్నారు. ఇప్పుడు టాప్ 5కి పోయి వాళ్ళు ప్రూవ్ చేసుకునేసి, వాళ్ళు ఇన్ని రోజులు ప్రూవ్ చేసుకొని సూపర్ అనిపించింది. వీడియో చేస్తూ ఉంటే డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉంటారు, మొత్తం అందరట్టే ఉన్నారు. నేను చూడు ఇంత డెడికేషన్ చేసిన డెడికేషన్ కన్నా వీడియోని మీరు లైక్ చేయాలి, ఓకేనా బంగారు బిడ్డలు. ఓకే, తర్వాత ఏమైంది, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క స్టేట్మెంట్ ఎవరెవరు పాస్ చేస్తున్నారని చెప్పేసి దాని గురించి చెప్పాలంట. సో అక్కడ సంజన ఫస్ట్ అదే చెప్తాను, తనుజ టార్గెట్ చేస్తున్నారని చెప్తాను కదా. ఇక్కడ చూడు ఏడవపోయింది టాపిక్. సో నాకు అట్లా నిజంగానే తనుజని భయంకరంగా టార్గెట్ చేస్తున్నారనిపించింది. ఆ పిల్ల పాప బిడ్డ, ఆ పిల్ల తప్పే లేదు, ఆ పిల్ల నిజంగానే కరెక్ట్గానే ప్రాపర్గానే స్టాండ్ తీసుకునేది, ప్రాపర్గానే చేసింది. కెప్టెన్సీ అంటున్నా, సంచాలక్గా తనుజ చేసినట్టు ఎవరు చేయలే హౌస్లో అంత పర్ఫెక్ట్గా అంత నీట్గా. ఆ పిల్లే ఆ సంచాలక ఏంటో బాగుండేది ఆ సంజన గారి కంటే అనేసి అనిపించింది ఆ టాస్క్లో. బర్నీ గారికి న్యాయం జరిగేదేమో మేబీ, కావాలనేసి కాకుండా, అంటే మేబీ రితునే గెలిచేదేమో. బట్ ఈ కాంట్రవర్సీ ఏది లేకుండా, రితు ఇట్లా నెగిటివ్ అవ్వకుండా, రితు ఆ కన్నింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేయకుండా, ఒక టాపిక్ రైజ్ అవ్వకుండా, అసలు టాపిక్ రైజ్ చేసిన దానికి నిజంగానే అక్కడ అన్యాయం జరగకూడదు అనేసి టాపిక్ రైజ్ చేసింది. యూ హ్యావ్ టు టేక్ స్టాండ్ ఫర్ వాట్ ఈస్ రైట్ అని చెప్పేసి అనిపించినప్పుడు తనుజకి ఏది రైట్ అనిపించిందో తన కోసం స్టాండ్ తీసుకునింది. ఆ స్టాండ్ తీసుకునే దానికి వీళ్ళు ఆ స్టాండ్ని వదిలేసి ఆ పిల్ల నమ్మకాన్ని, ఆ పిల్ల ఇవిని అంతా వమ్ము చేసేసి నువ్వు ఎట్ట తీసుకుంటావు, ఎట్ట డౌట్ అడుగుతావు అనేసి అంటారా. సుత్తిగాళ్ళు ఒళ్ళు మండతాంది, గుర్తుకెత్తి పెట్టాలంటే. ఓకే, సో సంజన గారు సెల్ఫ్ డబ్బా ఎక్కువ, వీకెండ్లో ఓవర్ యాక్షన్ చేస్తుంది అనేసి అన్నారంట రితుతో. నాకైతే సంజన ఎప్పుడు సెల్ఫ్ డబ్బా అనేసి అనిపించలేదు, వీకెండ్లో ఓవర్ యాక్షన్ చేసినట్టు కూడా అనిపించలేదు. ఆవిడ దగ్గర ఉండేది ఒకే ఒక ఫ్లా, అదేమిరా అంటే నోటిదూల. ఇంకో ఫ్లా కూడా ఉంది, అదేమిరా అంటే సుత్తి ప్రాంక్స్. ఆ సుత్తి ప్రాంక్స్ నోటిదూలు తప్ప ఇంకా నాకు ఆవిడలో అంత ఓవర్ నెగిటివ్గా ఏమనిపించలేదు. ఆ నోటిదూల అనేది కూడా ఎట్లా అంటే క్యారెక్టర్ అసాసినేషన్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంది, విచ్ ఇస్ నాట్ రైట్ అనేసి నాకు అనిపిస్తుంది. దాని తర్వాత డెమాన్ ఏం చెప్పాలో క్లారిటీ లేదు, వాడికి ఏం చెప్పినా అర్థం కాదు అనేసి అన్నాడు. ఇది వాష్రూమ్లో ఉండేటప్పుడు అంటాడు, వాడికి ఏం చెప్పాలో క్లారిటీ లేదు, ఏం చెప్పినా అర్థం కాదు. ఎప్పుడు చెప్తాడంటే ఈ మాట నామినేషన్స్ అప్పుడు, కళ్యాణ్ని ఫస్ట్ టైం నామినేట్ చేసినప్పుడు డెమోన్ ఇది వాష్రూమ్ దగ్గర చెప్తాడు ఈ డైలాగ్. చూడు ఎట్లా గుర్తుందో, బ్రెయిన్స్. సుమన్ ఓన్ డెసిషన్ అనేదే లేదు, ఇది రితువే కాదు ప్రపంచం మొత్తం చెప్తుంది, ఆయనకు ఓన్ డెసిషన్ లేదు నిజంగానే. తర్వాత కళ్యాణ్ అనవసరమైన చోట ఆరోగెన్స్ చూపిస్తాడు అనేసి అన్నారంట. అది ఎవరన్నారో నాకు గుర్తులేదు, మీకు తెలుసా అనవసరమైన చోట ఆరోగెన్స్ చూపిస్తాడు కళ్యాణ్ అని చెప్పేసి ఎవరన్నారు ఆ స్టేట్మెంట్? అది కళ్యాణ్ కూడా నాకు తెలుసుకోవాలని లేదు అనేసి అన్నాడు. అది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎవరన్నారు, నాకు గుర్తు రావట్లా. ఇమాన్యుయల్ సెల్ఫ్ సెంట్రిక్ గేమర్, తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు. ఇది కూడా ఎవరన్నారు నాకు తెలియదు, ఇది కూడా గుర్తుంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. రితు తన వికారమైన నవ్వు నాకు నచ్చదు, అది అనేది బర్నీ గారంట. అది కూడా లోపల హౌస్లో చెప్పదు, బయటకు వచ్చిన తర్వాత బయట బర్నీ ఎలిమినేట్ అయిన తర్వాత సార్ నాకు తెలుసుకోవాలని సార్ అంటే బర్నీ అనేసి అప్పుడు చెప్తుంది. తర్వాత తనుజ అటెన్షన్ కోసం అనవసరంగా గొడవ పడుతుంది అని చెప్పేసి సంజన అనిందంట. అనవసరంగా అయితే గొడవ పడదు, అటెన్షన్ కోసం అయితే గొడవ పడదు, కానీ గొడవ అయితే పడుతుంది. అండ్ ఆ పిల్లే చెప్పింది కదా ఈరోజు కూడా, నేను అసలు పీపుల్స్ పర్సన్ కాదు, నేను పీపుల్ మధ్యలోనే పెరగను, నేను జనాల మధ్యలోనే పెరగను అని చెప్పేసి. సో జనాల మధ్యలో పెరిగిన వాళ్ళకి వేరేలా ఉంటుంది, జనాల మధ్యలో పెరగని వాళ్ళకి వేరేలా ఉంటుంది. నేను బిగ్ బాస్ హౌస్కి పోయినప్పుడు కూడా నేను అంత జనాల మధ్యలో ఉండేదాన్ని కదా, నేను చాలా చాలా లోన్లీ చైల్డ్. నేను ఏదున్నా ఒంటరిగానే తిరిగేదాన్ని, ఒంటరిగానే సినిమాలకు పోయేదాన్ని, ఒంటరిగానే ఉండేదాన్ని, అన్నీ ఒంటరిగానే చేసేదాన్ని. బెంగళూరులో నేను చదువుకునే టైంలో కూడా అన్నీ ఒంటరిగానే ఒక్కటే ఉండేదాన్ని రూమ్లో, ఒక్కదాన్నే. ఆఫీస్ ఇల్లు ఇంకేం తెలీదు, కాలేజ్ ఇల్లు. మా ఫ్రెండ్స్ ఎవరైనా పిలిస్తే కూడా రా బయటికి పోతాం పార్టీ కంటే, ఇంట్లోనే పార్టీ, ఏదైనా ఇంట్లోనే, అసలు బయటికే రాననేసి ఇంట్లో నుంచి బయటికే పోయేదాన్ని కాదు. మహా అంటే అప్పుడు ఒరైన్ మాల్ పోయేదాన్ని, మా ఆఫీస్ ఎదుర్కొని ఉండేది, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎదుర్కొంటే ఒరైన్ మాల్ ఉండేది. ఆ ఒరైన్ మాల్ పోయేది సినిమాలకి. బాహుబలి సినిమా 11 సార్లు చూసిన, అర్జున్ రెడ్డి సినిమా 13 సార్లు చూసిన, తెలుసా మెంటల్ నాకు కొంచెం. నాకెంత మెంటల్ ఉందనేసి ఈరోజు నా స్నాప్చాట్ స్టోరీ చూస్తే మీకు అర్థమవుతుంది. శివమణికే మెంటల్ అనుకున్నా, శివమణి కన్నా నీకు ఎక్కువ మెంటల్ ఉంది కదా అనేసి అంటారు. సుత్తి ఇక్కడ ఓకే. సో వాట్ ఈస్ సేయింగ్, ఏం చెప్తున్నావు, భయంకరంగా నిద్ర వస్తుంది, నాకు నిద్రే సరిపోలే. అప్పుడు ఒరైన్ మాల్ ఎట్లో, ఇప్పుడు ఏఎంబీ మాల్ అట్లా. ఏఎంబీ మాల్ తెలుసా, నాకు ఈ ప్రపంచంలో ఏడ వదిలేసినా
మా ఇంటి నుంచి ఏంబి మొల రూట్ తెలుసు. ఏ సంబంధమే లేని సెంటెన్సెస్ ఏవి, ప్రపంచంలో యాడ్ వదిలేసిన మా ఇంటి నుంచి ఏంబి మొల రూట్ తెలిసేది ఏంది, ఏదో నిద్రమతలో వాగుతాను, వదిలేండి. ఓకే, దాని తర్వాత రితు ఎలిమినేట్ అయినప్పుడు నిజంగా బాధేసింది. నేను టాప్ 5లో ఉండట్లే బిగ్ బాస్, నేను టాప్ 5లో ఉండట్లే ఏడ్చింది. ఫస్ట్ టైం రితు ఏడ్చినప్పుడు మూతంతా కన్నీళ్ళే ఉన్నాయి, ఫేస్ మూతి హోల్ ఫేస్ మొత్తం కన్నీళ్ళే ఉన్నాయి. కన్నీళ్ళు లేకుండా ఏడుస్తూ ఉంటుంది మామూలుగా, ఇప్పుడు ఫుల్ కన్నీళ్ళతోనే ఏడ్చింది అనమాట. బాధేసింది రితు. దాని తర్వాత లాస్ట్లో నవ్వుకుంటా చిన్నపిల్లలాగా వెళ్ళిపోయింది. అప్పుడు క్యూట్గా ఉండింది, కానీ ఫస్ట్లో నవ్వుకుంటా ఉండింది కదా, ఫస్ట్లో ఏడుస్తూ ఉండింది కదా, అప్పుడైతే నాకైతే నిజంగా బాధేసింది అనమాట. అండ్ బయట ఒక వీడియో చాలా వైరల్ అవుతోంది. వేర్ నాగార్జున గారు నిహారికతో మాట్లాడుతూ ఉండేటప్పుడు ఏదో బిగ్ బాస్ టాపిక్ వస్తే బర్నీ గారికి నాన్నగారు చాలా క్లోజ్ అంట కదా అని చెప్పేసి ఒక చిన్న మాట అంటాడు. ఆ చిన్న మాటను తీసుకునేసి బర్నీ గారిని టాప్ 5లో ఉండేదానికి బిగ్ బాస్ వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు, నాగార్జున గారి స్కెచ్ ఇది, నాగబాబు గారి స్కెచ్ ఇది, వాళ్ళు నాగబాబు గారి రికమెండేషన్ వల్లే బర్నీ గారిని మళ్ళీ హౌస్లోకి పెట్టారు, మళ్ళీ టాప్ 5 పంపించాలనుకుంటా ఉన్నారు. ఇన్ని మాటలు అసలు ఇవాళ ఎట్లా ఇంటర్ప్రిట్ చేసుకున్నారో దాన్ని నాకు నిజంగా అర్థం కావట్లేదు. సంబంధమే లేని దాన్ని తీసుకొని దాన్ని పెద్దది చేసేసి ఆయన ఏదో వాళ్ళిద్దరు ఏదో బిగ్ బాస్ టాపిక్లో నాన్నగారికి బర్నీ గారు క్లోజ్ అంట కదా అని ఒక టాపిక్ మాట్లాడితే దానివల్ల ఆయన్ని టాప్ 5లో పెట్టేద్దాం అనుకుంటా ఉన్నారు. ఆయనకు ఓటింగ్ ఉన్నా లేకపోయినా ఆయన మాత్రం టాప్ 5లో ఉంటాడు. ఏమి మెంట్లా, జనాలకి ఎట్లా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారా? ఆయన నిజంగానే ఈ మధ్య బాగా ఆడుతున్నాడు. ఈసారి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి చాలా బాగా ఆడుతున్నారు. ఆ తర్వాత ఒక 3-4 వీక్స్గా ఇంకా ఎక్కువ బాగా ఆడుతున్నారు. ఆయన నిజంగానే బాగా ఆడుతున్నారు స్వామి. ఆయన జోకులు వేసేది కానీ, స్టాండ్ తీసుకునేది కానీ, అర్చేది కానీ అంతా బాగుంది. నిజంగానే ఆయన గేమ్ బాగా ఆడుతున్నారు అంటే. కానీ బర్నీ గారి కోసం రితుని ఎలిమినేట్ చేశారా అంటే కాదు. రితుకు నిజంగానే ఈ వారం చాలా నెగిటివ్ అయింది. మొన్నటి వరకు లాస్ట్ వీక్ వరకు అంత నెగిటివ్ కాలేదు, కానీ ఈ వారం రితుకు చాలా నెగిటివ్ అయింది బికాస్ ఆఫ్ కన్నింగ్ స్ట్రాటజీస్, బికాస్ ఆఫ్ హర్ వర్డ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఆ రింగ్ దాచిపెట్టుకోవడం, ఇదంతా రింగ్ దాచిపెట్టుకోవడం తప్పులేదంట. తనుజ టాపిక్ తీసేసి రాంగ్ చేసిందంట, అనవసరంగా లేనిపోని ఇష్యూ క్రియేట్ చేసిందంట. రింగ్ తీసుకోవడం తప్పు కాదా? మరి అసలు రింగ్ ఎందుకు దాచిపెట్టుకోవాలా? ఇదే రింగ్ కానీ తనుజ దాచిపెట్టుకోని ఉంటే, తనుజ నువ్వు రింగ్ ఎలా దాచిపెట్టుకుంటావమ్మా అని చెప్పేసి దాన్ని ఇంత పెద్ద చాట భారతంలాగా చేసేవాళ్ళు. రింగ్ దాచిపెట్టుకోవడం తప్పు కాదా? అది కూడా డిక్లేర్ చేసిన తర్వాత అంట. డిక్లేర్ చేస్తే రాంగ్గా డిక్లరేషన్ చేసినారు, మళ్ళీ కావాలంటే ఆ డిక్లరేషన్ మార్చుకోవచ్చు. ఆ డిక్లరేషన్ ఎక్కడ మార్చేసుకుంటారో, ఎక్కడ మొత్తం ఇదైపోతుందని చెప్పేసి రింగ్ దాచిపెట్టుకుంటుంది. రింగ్ దాచిపెట్టుకునేది అసలు తప్పులాగే తీసుకోలేదు. ఆ రింగ్ దాచిపెట్టుకునేది తప్పు కాదు, రింగ్ దాచిపెట్టుకునేదని తనుజ చెప్పింది తప్పు. తను ఆనెస్టీని ఒప్పుకోవచ్చు కదా, న్యాయం వైపు నిలబడింది తనుజ అని చెప్పేసి అప్పుడు తనుజని పొగడచ్చు కదా. అది ఏందో స్వామి, నేను మెంటలెక్కేసింది బిగ్ బాస్ వాళ్ళకి. నిన్న మాత్రం అనేసి అనిపించింది నాకు. శృతి ఓకే. తర్వాత టాప్ 5లో ఉండట్లేని ఏడ్చింది రితు ఎలిమినేట్ అవ్వడానికి బర్నీ గారు కారణం కాదు. బర్నీ గారిని ఏదో పుష్ చేయాలని చెప్పేసి చేయట్లేదు. కానీ శ్రీజాది మాత్రం బర్నీ గారిని హౌస్లో పెట్టాలి కాబట్టి శ్రీజాని మళ్ళీ పిలిచి మళ్ళీ బలి చేసినట్టు అనిపించింది. ఆ టాస్క్లు ఏవో పెట్టి బయట ఓటింగ్ అనేసి పెట్టి అది ఏందో నిజంగా అర్థమే కావట్లేదు నాకు. మొత్తం హౌస్లోకి ఎంటర్టైన్మెంటే శ్రీజ మొత్తం అందరికీ నెగిటివ్ చేసి పడేసింది. అంటే అందరినీ నామినేట్ చేసి అందరినీ సూటిపోటి మాట్లాడేసింది. ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ ఎవరు ఓట్ చేయలేదు శ్రీజకి. శ్రీజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే ఓటేశారు. తనుజ ఫ్యాన్స్ కూడా బర్నీ గారికి ఓటేశారు. సో ఆబ్వియస్లీ బర్నీ గారే మళ్ళీ హౌస్లో ఉన్నారనమాట. అది పాయింట్ అక్కడ. కానీ శ్రీజాన్ మాత్రం బర్నీ గారి కోసం బలి చేశారు, ఇట్లా సుత్తి అవన్నీ పెట్టేసి అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే అప్పుడు కూడా వాళ్ళు తక్కువ ఓటింగ్ శ్రీజాకి పడింది కాబట్టి మేము శ్రీజానే హౌస్లోకి పెడుతున్నాము. ఎందుకంటే చదరంగం కాదు, రణరంగం కాదు, ఏదో ఒకటి చెప్పచ్చు, ఆ రంగం సినిమా అనేసి. కానీ అక్కడ మాత్రం శ్రీజాన్ బలి చేసినట్టు అనిపించింది. కానీ రితున్ మాత్రం బర్నీ గారి కోసం బలి చేయలేదు. అండ్ ఈమె దువ్వాడ జగన్నాథం ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు కూడా అంతే, బర్నీ గారు మీరు దివ్యకు దూరంగా ఉండాలంట, దివ్య వాళ్ళ అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది అని చెప్పేసి ఆమె పోయి సంజనాతో చెప్తే సంజన గారు వచ్చి బర్నీతో చెప్పిందంట, దివ్యకు దూరంగా ఉండాలి అనేసి అనిందంట దివ్య వాళ్ళ అమ్మ. నా మీద అంత నెగిటివిటీ ఏంటి అనేసి వాళ్ళ అమ్మ వచ్చి అట్లంతది ఏం లేదని చెప్పేసి క్లియర్గా కొట్టిపడేసింది మొత్తం. తర్వాత ఇప్పుడు కూడా ఆమె టాప్ 5లోకి ఫిక్స్ చేసి పంపించారంట, టాప్ 5 అనేసి అగ్రిమెంట్ రాసి పంపించారంట. అది తనుజకు చెప్పాడంట బర్నీ గారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్లియర్గా అగ్రిమెంట్లో మనం ఏం మాట్లాడుతున్నాం, బిగ్ బాస్లో మనకి ఏం క్వశ్చన్స్ అడిగారు, బిగ్ బాస్ ఇంటర్వ్యూలో ఏం జరిగింది, మనకి బిగ్ బాస్లో ఎంత డబ్బులు వస్తాయి, ఇట్లాంటివన్నీ చాలా 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 కాన్ఫిడెన్షియల్ థింగ్స్. ఇవన్నీ బయటికి చెప్పకూడదు. ఒకవేళ నిజంగానే అగ్రిమెంట్ ఉంటే కూడా ఆ అగ్రిమెంట్ ఉంది అని చెప్పేసి బయటికి చెప్పేస్తే ఆ అగ్రిమెంట్ చెల్లదు
అని చెప్పేసి క్లియర్గా అగ్రిమెంట్లలో వాటిల్లో అన్నింటిలో సైన్ ఉంటాయి. అసలు ఎవరికి ఏది డిస్క్లోజ్ చేయకూడదు, ఎవరికి ఏది చెప్పుకోకూడదు. అట్లా అసలు బిగ్ బాస్ కాల్ వచ్చిందనేసి కూడా ఎవరికి చెప్పుకోకూడదు, బిగ్ బాస్ ఇంటర్వ్యూ అయిందనేసి కూడా ఎవరికి చెప్పుకోకూడదు. ఇదంతా చాలా క్లియర్గా చాలా కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయాల్సిన మ్యాటర్స్. అట్లాంటిది బర్నీ గారు వచ్చి డైరెక్ట్గా పోయి తనుజాకే చెప్పాడంట. ఈ విషయం తనుజాని అడిగితే తెలుస్తుంది. తనుజ నిజంగానా అమ్మా, నీకు చెప్పాడా అమ్మా ఆయన టాప్ 5లో ఫిక్స్ అయినారనేసి అని చెప్పేసి అడిగితే తెలుస్తుంది. అది చాలా తప్పు. ఇప్పుడు ఎట్లయిపోతుంది తెలుసా, ఆయన టాప్ 5లో నిజంగానే వెళ్తే కూడా ఆయన ఓన్ ఇది వల్ల అదేదో బిగ్ బాస్ వాళ్ళు మాట్లాడిన దానివల్ల ఆయన టాప్ 5లోకి పోయినారు, అగ్రిమెంట్ వల్లే టాప్ 5లోకి పోయినారు అని చెప్పేసి మాట్లాడతారు. విచ్ ఇస్ వెరీ రాంగ్. అట్లా ఏమీ ఉండదు. టాప్ 5లో బర్నీ గారిని అంత పంపించే అదంతా ఏమీ ఉండదు. అగ్రిమెంట్లో ఉండేది బయట మాట్లాడకూడదు. అది వెరీ సింపుల్. ఆ విషయం నేను మాట్లాడదామనేసి అనుకున్నా. సో రితు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత పవన్ రితు వీళ్ళిద్దరి మధ్యలో నిజంగానే జెన్యూన్ ఏదో ఉంది. సిచ్యువేషన్షిప్ అనొచ్చు, లవ్ అని చెప్పలేం కానీ జెన్యూన్ సిచ్యువేషన్షిప్ అనేసే చెప్పచ్చు వాళ్ళిద్దరి మధ్యలో. బికాజ్ వాళ్ళిద్దరు ఏడుపులో నిజాయితీ ఉంది. నిజంగానే డెమోన్ అయితే రితు వైరల్ కట్ చేస్తూ ఉంటే రితు కంటే ఎక్కువ డెమోనే ఇది అయిపోతా ఉన్నాడు. ఏది అయ్యో రితు వెళ్ళిపోతున్నా అని చెప్పేసి టెన్షన్ పడిపోతా ఉన్నాడు. దాని తర్వాత పవన్ ఇది మాత్రం కొంచెం ఓవర్ అనిపించింది. అందరూ పవన్తో ఉండండి, పిల్లడా ఏమైనా హాస్టల్లో పిల్లకాయలు వదిలేసిపోతుంది, స్కూల్లో అమ్మ చూసుకోమ్మా అనేసి హాస్టల్లో వదిలేసిపోయేటప్పుడు చేస్తారు చూస్తున్నావా అమ్మలు, అటు చేసేసి పవన్ని చూసుకోండి, కళ్యాణ్ నువ్వు పవన్తో మాట్లాడట్లేదు, పవన్ ఫీల్ అవుతున్నాడు, పవన్తో ఉండు. నాట్ నైస్, దట్ ఈస్ నాట్ నైస్. అది కొంచెం ఓవర్ అనిపించింది. ఓకే. దాని తర్వాత డెమోన్ వచ్చేటప్పుడు గట్టిగా పట్టుకొని ఎత్తి కప్ తీసుకొస్తా, బయట మొత్తం నువ్వే చూసుకోవాలి అన్నాడు. పవన్ ఐ మిస్ యూ అనింది స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత. కానీ నిజంగా చెప్తానా, రితు చౌదరి ఇంత అందంగా ఉంటుందనేసి నాకు కూడా తెలియదు. నిజంగా భలే అందంగా కనిపిస్తూ ఉంది. అసలు ఆ పిల్ల ఏవి వేసినప్పుడు కూడా ఏంది ఈ పిల్ల ఎంత బాగుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను నేను. నిజంగా చాలా బాగుంది. ఓకే. తర్వాత 7th పొజిషన్లో బర్నీ గారిని ఇచ్చింది. బయటికి వెళ్ళి వచ్చారు. నాకు మీలో నచ్చింది ఒకటే, ఫైర్ ఉండాలి అంటే ఆ వారం దివ్యాన్ని నామినేట్ చేశారు మీ ఫైర్ చూపించడానికి, అది నాకు నచ్చలేదు అనింది. సేమ్ నేను రివ్యూలో చెప్పాను, ఆయనలో ఫైర్ ఉండాలి అంటే మిగతా వాళ్ళని నామినేట్ చేస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి దివ్యాన్ని నామినేట్ చేశారు ఆ ఫైర్ చూపించడానికి. అది నాకైతే కరెక్ట్ కాదు అనేసి అనిపించింది. దాని తర్వాత సుమన్ అన్న మాట్లాడన్నా, నువ్వు నామినేషన్స్ అప్పుడే కాదు నార్మల్గా కూడా మాట్లాడు అని చెప్పేసి అనింది. సంజన గారు ఐఎమ్ సారీ, నేను కోపం వచ్చినా బాధ వచ్చినా మన ఇద్దరం ఏదనిపిస్తే అది చేసేస్తాము, మనకు ఫిల్టర్ ఉండదు అనేసి అంటే సంజన గారు కూడా రిటర్న్లో సారీ చెప్పారు. క్యూట్ అనిపించారు నాకు అక్కడ. దాని తర్వాత 4th పొజిషన్ కళ్యాణ్కి ఇచ్చి అరే కళ్యాణ్ ఐ మిస్ యూరా అని చెప్పేసి 1st పొజిషన్ డెమాన్కి ఇచ్చేసి, తర్వాత 2nd, 3rd మీ ఇద్దరిలో మీరే చూసుకోండి అని చెప్పేసి ఇమాన్యుయల్కి తనుజాకి ఇద్దరు పెట్టేసింది. దాని తర్వాత సార్ కళ్యాణ్ది కూడా నేను ఇక్కడే పెట్టేస్తున్నాను సార్, నాకు తెలియదు సార్ వాడు ఎప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉండాలనేసి నేను కోరుకుంటూ ఉంటాను సార్, కానీ మేమిద్దరు గొడవ పడుతూ ఉంటాం సార్, కానీ వాడు ఎప్పుడు మంచి పొజిషన్లో ఉండాలి సార్ అని చెప్పేసి అనింది. దాని తర్వాత వీడు అది మ్యాటర్. సో అక్కడ రితు నవ్వుకుంటా క్యూట్గా చిన్నపిల్లలాగా బయటకు వచ్చేసింది. బట్ స్టార్టింగ్లో ఏడ్చినప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది అనమాట. బట్ షీ యాక్చువల్లీ డిజర్వ్స్ టాప్ 5. ఈ సుమన్ శెట్టికి బర్ముడా ట్రయాంగిల్లో కంటే మిస్టీరియస్ స్టోరీ ఉందనేసి అనిపిస్తుంది. ఆ ఓటింగ్ ఎట్ట పడతాను స్వామి, నిజంగా బర్నీ గారికి కాదు సుమన్ శెట్టికి ఉందనుకుంటా అగ్రిమెంట్, టాప్ 5 అగ్రిమెంట్, నాకు తెలియదు స్వామి. ఆయన ఏంది స్వామి ఎట్లా సర్వైవ్ అవుతున్నాడు, యా నుంచి పడతా ఉంది, ఎంత మిస్టీరియస్ ఓటింగ్, ఎవరు ఆయన పిఆర్లు, ఎవరు ఆయన ఫ్యాన్స్, మో స్వామి మైండ్ దొబ్బేస్తుంది నాకు. అండ్ గైస్ ఈ వారం అంట అందరూ నామినేషన్స్లో ఉన్నారు. ఎవ్రీబడీ ఈజ్ ఇన్ నామినేషన్స్ బికాస్ దెర్ ఇస్ నో కెప్టెన్సీ లేదు, లాస్ట్ కెప్టెన్సీ లేదు కాబట్టి ఎవ్రీబడీ ఈజ్ ఇన్ నామినేషన్స్. సో ఈ వారం మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటేసుకోండి. ఈ 2 weeks చాలా 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 క్రూషియల్. మనం ఏం ఓటేస్తాంలే బొక్క అనేసి అనుకున్నారు అనుకో, మంచి కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోతారు. అది చూసుకోండి మీరే. ఇప్పుడు రితు ఎలిమినేట్ అయిపోయింది కదా, అట్లా ఈ వారం కూడా ఒక మంచి కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోవచ్చు. ఈ వారం డెమోన్ కూడా ఎలిమినేట్ అయిపోవచ్చు, మనకు తెలీదు. సో మీరు ఓటేయండి చూసేసి, అంతే గైస్. అది ఈరోజు రివ్యూ. ఈ వీడియోని లైక్ చేస్తారనేసి కోరుకుంటా ఉన్నాను. బికాజ్ నేను చాలా క్యూట్ కాబట్టి నాకు ఘోరంగా నిద్ర వస్తుంది. పార్టీలో ఉన్నాను కానీ ఘోరంగా మీకోసం వచ్చి వీడియో చేస్తున్నాను కాబట్టి దానికోసమనే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలిసి అందరూ తెలిసి మీకు తెలిసి బాయ్ గైస్.